నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ముఖ్యంగా గంటల తరబడి కూర్చొని పనిచేసే వారిలో నడునొప్పి అంటే బ్యాక్ పెయిన్ ఒక ప్రధాన సమస్యగా మారింది. మనం చేసే చిన్న చిన్న తప్పులే వెన్నెముకపై తీవ్ర ఒత్తిడిని పెంచుతాయి. అయితే మన దైనందిన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ నొప్పిని సమర్థవంతంగా నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం కూర్చునే విధానం నడుము ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఆఫీస్లో లేదా ఇంట్లో కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు స్క్రీన్ ఎప్పుడూ మీ కళ్లకు సమాంతరంగా అంటే ఐ లెవెల్లో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మెడ మరియు పై నడుం భాగం వంగకుండా ఉంటుంది. అలాగే ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వెన్నెముకకు శ్రేయస్కరం కాదు. ప్రతి 30 నుండి 45 నిమిషాలకోసారి సీటు నుంచి లేచి కాసేపు అటు ఇటు నడవడం వల్ల నడుము కండరాలు రిలాక్స్ అవుతాయి. ఈ చిన్న విరామం వెన్నెముకపై పడే స్థిరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా పాటించాలి. చాలా మంది వస్తువులను ఎత్తేటప్పుడు నేరుగా నడువును వంచుతారు. ఇది వెన్నెముకలోని డిస్కులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఏదైనా బరువును నేల నుండి ఎత్తాల్సి వచ్చినప్పుడు నడుమును వంచకుండా మోకాళ్లను వంచి హిప్ సపోర్ట్తో పైకి తీయాలి. ఇక శరీరానికి వీలైనంత దగ్గరగా ఉంచుకోవడం వల్ల కూడా నడుము భాగంలోని కండరాలపై భారం పడదు. గృహోపకరణాలు లేదా బరువైన బ్యాగ్లను మార్చేటప్పుడు ఈ పద్ధతిని పాటించడం వల్ల దీర్ఘకాలిక నడుము నొప్పులను నివారించవచ్చు. నిద్రించే పద్ధతి మరియు నాణ్యత విషయాల్లో కూడా గమనిక అవసరం. మనం నిద్రించే బెడ్ లేదా మ్యాట్రెస్ కూడా నడుము నొప్పికి ఒక ముఖ్య కారణం కావచ్చు. పడుకునేటప్పుడు బెడ్ మరీ మెత్తగా ఉండి లోపలికి ఒంగిపోకూడదు. వెన్నెముక సహజమైన ఆకృతిని దెబ్బతీసే మంచం వల్ల ఉదయాన్నే నడుము పట్టేసినట్లుగా అనిపిస్తుంది. వెన్నెముకకు సరైన ఆధారాన్నిచ్చే ఫర్మ్ మ్యాట్రెసెస్లను ఎంచుకోవడం ఉత్తమం. అలాగే వెల్లకిలా పడుకునే అలవాటున్నవారు మోకాళ్ళ కింద ఒక చిన్న దిండును ఉంచుకోవడం వల్ల నడుము భాగంపై ఒత్తిడి తగ్గి హాయిగా నిద్రపడుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల భవిష్యత్తులో వచ్చే నడుము నొప్పులను నివారించవచ్చు. అలాగే వయసు పైబడే కొద్దీ వచ్చే నడుము నొప్పులు కూడా తొందరగా దరిచేరకుండా ఉంటాయి.